బైక్ మీద రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పోలీసులు చెప్తా ఉన్నారు. అవునా? అది పెట్టుకోవడం వల్ల లాభమా నష్టమా? పెట్టుకోకపోవడం వల్ల ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఏం జరుగుతుంది మీకు తెలుసా? హెడ్కి దెబ్బ తగులుతుంది. హెడ్కి దెబ్బ తగిలితే ఏమవుద్ది? ఏమైనా నష్టమా? ఒకసారి అలా దులుపుకుని వెళ్ళిపోతే అయిపోదా? బ్లడ్ వస్తుందా? హెడ్లో ఏముంటుంది? బ్రెయిన్ ఉంటే ఏమవుద్ది? బ్రెయిన్కి డ్యామేజ్ ఏమైతే అవుద్ది? డ్యామేజ్ ఏమైనా అయితే ఏమైనా అవుద్దా? బ్రెయిన్ ఇంపార్టెంటా? మన బాడీలో ప్రతి పార్ట్కి, ఏ పార్ట్కి దెబ్బ తగిలినా రోడ్ యాక్సిడెంట్లో 2-3 months రెస్ట్ తీసుకుని వైద్యం చేయించుకుంటే సెటరేట్ అయిపోవచ్చు. వేరాస్ హెడ్కి ఏదైనా ఇంజరీ తగిలితే కనుక, ఏదైనా దెబ్బ తగిలితే కనుక సమ్ టైమ్స్ బ్లడ్ డ్రాప్ కూడా బయటికి రాదు, దెబ్బ కూడా బయటికి కనిపించదు. కానీ ఇంటర్నల్ ఇంజురీ అయిపోయి, ఇంటర్నల్ హెమరేజ్ అయిపోయి, రక్తం లోపల గడ్డగట్టి బ్రెయిన్లో హీ మే డై, షీ మే డై, వాళ్ళు ఎనీ టైం చనిపోవచ్చు, లేదా కోమాలోకి వెళ్ళిపోతారు, లేదా బాడీలో పార్ట్స్ ప్యారలైజ్ అయిపోతాయి. చాలా చాలా సివియర్ ఇంజరీస్ అయిపోతూ ఉంటాయి. ఇదే BRTS రోడ్లో ఒక లేడీ పాపం బండి మీద వెళ్తూ పడిపోవడం వల్ల హెల్మెట్ పెట్టారు, క్లిప్ పెట్టలా. చిన్న పాపం, ఆవిడ కరెక్ట్గానే వెళ్తుంది. మనం అనుకుంటాం నేను కరెక్ట్గానే వెళ్తున్నాను కదా, నాకు అసలు హెల్మెట్ ఎందుకు అని అనుకుంటాం. నువ్వు కరెక్ట్గానే వెళ్తావు, ఎక్కడో వచ్చి తగిలిస్తారు, ఇంకొకరు ఉంటారు వచ్చి తగిలిస్తారు. అలా కూడా మనకి ప్రమాదమే కదా. అప్పుడు పెట్టాలా? పెట్టకపోవడం వల్ల, ఆ క్లిప్ పెట్టకపోవడం వల్ల పడిపోయి హెల్మెట్ విడిపోయి ఆవిడకి రోడ్డు దెబ్బ తగిలి 8 రోజులు హాస్పిటల్లో ఉండి 8 లక్షలు ఖర్చు అయింది ఆవిడకి. 8 lakhs. ఆ 8 lakhs ఉంటే ఆ కుటుంబానికి ఎన్ని అవసరాలు తీరుతాయి? ఆ పిల్లల స్టడీ అంతా కంప్లీట్ అవుద్ది, చాలా లేకపోతే ఒక మోస్తరు ఇల్లు కట్టుకోవచ్చు, చాలా పనులు చేయొచ్చు. చాలామంది అది లేకపోవడం వల్ల రోడ్డు మీద పడిపోయి అక్కడికక్కడ స్పాట్లో చనిపోతూ ఉన్నారు. మరి హెల్మెట్ ఇంపార్టెంట్ కదా. చాలామందికి హెల్మెట్ అంటే నెత్తి మీద పెట్టుకోవాలి, అదొక బరువు, లేకపోతే ఇక్కడ దిగినప్పుడు షాప్కి వెళ్ళాలంటే మళ్ళీ అదొక అడ్డం, లేకపోతే బండికి పెడితే ఎవరో పట్టుకుపోతారు, అస్తమానం హెల్మెట్ ఏం పెడతాం, ఇది లేకపోతే జుట్టు ఊడిపోద్ది. వాటికన్నా మన ప్రాణం కన్నా ఇవన్నీ ఎక్కువ. మన అమ్మా నాన్న మనకి ఇంపార్టెంటా? వాళ్ళని ప్రేమిస్తున్నావా? వాళ్ళు మనకు కావాలా? చెప్పండి, అమ్మా నాకు కావాలి, నాన్న మీరు మాకు కావాలి. మీరు హెల్మెట్ పెట్టుకోండి. గట్టిగా చెప్పాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే మీ బండి మేము ఎక్కము, మిమ్మల్ని బండి తీయనీయము. మీరు మంచి హెల్మెట్ కొనుక్కోండి. బండి తీసిన ప్రతిసారి హెల్మెట్ పెట్టుకుని, స్ట్రాప్ పెట్టుకుని మాత్రమే బయటికి వెళ్ళాలి. లేకపోతే మేము మీతో మాట్లాడము. ఎందుకంటే మీరంటే మాకిష్టం. ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ మా అమ్మ. చెప్తారా?